వెల్కమ్ బ్యాక్ టు శ్రీ డైలీ మూమెంట్స్. ఈ వీడియో అయితే నేను ఫస్ట్ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారమే, అందరూ రెండో వారం చేసుకుంటారు, బట్ రెండో వారం నాకు కుదరట్లేదని ఫస్ట్ వారమే చేసుకున్నాను. ఆ వ్రతాన్ని ఎలా చేసుకున్నాను, వ్రతానికి ముందుడే ఏ ప్రిపరేషన్స్ చేసుకున్నాను, వ్రతం రోజు వంటలు ఎలా, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా అలంకరించుకొని పూజ చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ముందు రోజు అయితే మనం అమ్మవారి వ్రతమనే కాదు, ఏ పూజ చేస్తున్నా మనం ముందు రోజు 2 days నుండి మన మైండ్ని అండ్ బాడీని మనం ప్రిపేర్డ్గా ఉంచాలి. అండ్ పనులన్నీ కూడా మనం అలానే చేసేసుకోవాలి. ఆ రోజే అన్నీ కావాలి అంటే మన పూజ అవ్వనట్టే. అండ్ మనం పూజ మీద కాన్సన్ట్రేషన్ అస్సలు చేయలేము, పనుల మీదే చేస్తాము. లాస్ట్కి మనకి దేవుడి దగ్గర అన్నీ చేస్తాం కానీ ప్రశాంతంగా నమస్కారం పెట్టుకున్నట్టు ఉండదు. సో మనం కొంచెం పీస్ఫుల్గా ఆ పూజని, ఏ పూజనైనా కంప్లీట్ చేయాలి అంటే ముందు 2 days నుండి మనమైతే ప్రిపేర్ అవ్వక తప్పదు. నేను ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ నుండి ముందు రోజు మార్నింగ్ అంతా కావాల్సిన పూజా సామాన్లు అంతా, అదే పూలు, అమ్మవారికి ఫ్రూట్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. అండ్ ముందు రోజు పులిహోర పులుసు కలిపి పెట్టుకోవడము, ఇలా కావాల్సినవన్నీ నానబెట్టుకొని ఉంచుకోవడం ముందు రోజు నైట్. అండ్ బట్టలు ఏమన్నా ఉంటే వేసేసుకోవడము, ఆ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు టైం అవుతుంది 3కి లేసాను. ఇల్లు క్లీనింగ్ అది అయ్యేసరికి ఎగ్జాక్ట్ నేను స్నానం ఫ్రెష్ అయ్యేసరికి 4:15 అవుతుంది. టైము 4:15 అవుతుంది. సో నేను 6 కల్లా టార్గెట్ పెట్టుకున్నాను. 6 కల్లా ప్రసాదాలు అన్నీ చేసేసుకొని అండ్ 6 నుండి రెడీ అయ్యి 9 లోపల పూజ కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాను. చూద్దాం ఎంత అవుతుందో. మన లేడీస్ ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా లేట్గా అవుతారు కదా. ముందు రోజే స్టవ్ అది క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పసుపు రాసుకొని స్టవ్కి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పులిహోర పూర్ణాలు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పులిహోర మనం ఎంత ముందు చేసి పెట్టుకుంటే అంత మంచిగా మగ్గితే మంచిగా టేస్టీగా ఉంటుంది. అండ్ పూర్ణాలు అంటే నాకైతే చాలా టైం టేకింగ్. సో టైం టేకింగ్ అయినవి ముందు చేసుకొని పక్కన పెడితే తర్వాత టెన్షన్ ఉండదు. సో అందుకే ఫస్ట్ అయితే అదే చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ పులిహోరకి రైస్ పెట్టేసి ఒక స్టవ్ మీద, అండ్ ఇంకో స్టవ్ మీద అయితే పూర్ణాల పిండి, ఆ పూర్ణాల పప్పును నైటే నానబెట్టుకొని ఉంచుకున్నాను కాబట్టి ఒక 2-3 hours విజిల్స్ వస్తే సరిపోతుంది. సో పూర్ణాల పప్పుని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో, అవి ఉడికే గ్యాప్లో మనం ఏం చేయాలంటే పులిహోరకి కావాల్సిన పోపువి అండ్ పులిహోర ఆరబెట్టడానికి గిన్నెలు అన్నీ చూసి పెట్టుకోవడము. అండ్ పూర్ణాలకైతే బెల్లం అది నలుగొట్టు పెట్టుకోవడం. బెల్లం అయితే మ్యాక్సిమం ముందు రోజే పరవన్నము, ఫెస్టివల్స్ అంటే స్వీట్స్ చేయాలి, ఆటోమేటిక్గా బెల్లం ఐటమ్స్ ఉంటాయి కాబట్టి బెల్లం మాత్రం ముందు నుండి, అసలు వీలైతే ఇంకా దానికంటే ముందు రోజు కూడా కొట్టి పెట్టుకోవడం బెటరు. ఒక స్టవ్ మీద ఏమో పులిహోరకి రైస్ అండ్ ఇంకో స్టవ్ మీద ఏమో పూర్ణాలకి పప్పు వేసాను. ఇంకా అవి ఉడికేటప్పుడు టైం పడుతుంది కదా. ఈలోపు వడలు చేద్దాం. ఒక అమ్మవారి వరకే ఒక నానబెట్టాను. ఒక 9-11 వడల పిండి పట్టుకుంటాను ఈ వడగొట్టి. అండ్ పెసరపప్పు అవి నానబెట్టాను కదా, ఆ పెసరపప్పు కూడా శుభ్రంగా పొట్టంతా పోయే వరకు కడుక్కొని వడపప్పు వేసేసుకుంటాను. ఈ లోపల ఆ పని అయిపోయింది. నేనైతే అమ్మవారికి పులిహోర, పరవన్నం, వడలు, పూర్ణాలు అండ్ వడపప్పు చేద్దాం అనుకున్నాను. సో వాటికి కావాల్సినవన్నీ ముందు రోజు నైటే పూర్ణాలకి పచ్చెనగపప్పుని అండ్ వడలకి ఇలా మినపప్పుని అండ్ ఇలా వడపప్పుకి పెసరపప్పుని అన్ని పప్పులన్నీ నానబెట్టుకున్నాను. అండ్ అమ్మవారికి ఉడకబెట్టిన శనగల కంటే నానబెట్టి వాయినం ఇచ్చే శనగలు అంటే చాలా ఇష్టము. అమ్మవారికి నైవేద్యం కూడా అవే పెడతాను నేను ఎప్పుడు. అలానే శనగలు కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడైతే అవి 2 పొయ్యి మీద పెట్టాను కదా, ఆ గ్యాప్లో ఇలా వడలకి పిండి అది పట్టుకొని ఉంచుకున్నాను. అండ్ పెసరపప్పు కూడా పొట్టంతా పోయే వరకు కడుక్కొని వడేసుకున్నాను వడపప్పుకి. ఇక్కడైతే పులిహోర రైస్ అది చల్లారి పెడుతున్నాను. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఒక స్పెషల్ ఉంది. అమ్మ, అత్తయ్య ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే చేసుకుంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం, లేకపోతే అత్త వాళ్ళ ఇంట్లో ఉంటాం. ఇద్దరు అమ్మ, అత్త ఇద్దరు ఉన్నారు. మంచిగా వాళ్ళకి వాయినం ఇచ్చుకోవచ్చు అని నేను ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. ఈసారి మంచిగా ముందు కలిపి పెట్టుకొని ఎంత బాగా పులుసు పోపు వేసాక కొంచెం మగ్గనిస్తే ఎంత బాగా టేస్టీగా ఉంటుంది. ఇంత ప్రశాంతంగా వంట చేసుకుంటున్నారా కాదు. రుచిగా లేచాడు మధ్యలో. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పడుకోబెట్టి వస్తుందా, ఒక 1/2 hour టైం వేస్ట్ అయింది ఇప్పుడు అందులో. అమ్మ, అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారన్నారు కదా. అందరూ చేసేదేముంది, అందరు లేచిన సో పడుకోండి, నేను 5 కల్లా లేపుతా అని చెప్పిన. ఆల్రెడీ 5 అయింది, ఒక 6 వరకు పడుకొని. ఎందుకంటే లేచిన చేసేదేం లేదు వంట దగ్గర. నేను 2 పొయ్యిలు ఆక్యుపైడ్. ఇట్లాంటప్పుడే అనిపిస్తుంది
4 పొయ్యిలు ఉంటే టక్ వేసుకునే వాళ్ళం కదా అని రైస్ ఆరబెట్టుకొని దీని మీద నేను పరవన్నానికి వేస్తాను. ఫస్ట్ పరవన్నం ఉడికిపోతే అయిపోతుంది. ఇది పూర్ణాల పప్పు కూడా అయిపోయింది. సో దీన్ని కూడా వడగట్టేసుకుంటా అయిపోతుంది. రైస్ అయితే ఉడికింది, దాన్ని చల్లారి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పూర్ణం పప్పు కూడా వడేసుకున్నాను. మంచిగా వాటర్ని పోయాక బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకొని కంపల్సరీ నాకైతే జావ అవుతుంది పూర్ణాల పిండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా బెల్లం కొంచెం తగ్గిస్తేనేమో పూర్ణాలు అంత టేస్ట్ ఉండవు, ఎక్కువ తక్కువ బెల్లం వేసేస్తాను. జావ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఏముంది మళ్ళీ కళాయిలో పెట్టి దాన్ని మళ్ళీ గట్టిపడే వరకు తిప్పుతూ ఉంటే అదే గట్టిపడుతుంది, ఉండలకి వస్తుంది. నేనైతే అలానే స్వీట్ మాత్రం సరిపోకుండా అసలేను, స్వీట్ మంచిగా వేసేసి ఇంకా అది జాబ్ అవుతుంది. సో దాన్ని నిదానంగా సిమ్లో పెడితే అదే గట్టిపడుతుంది. సో ఇక్కడైతే మళ్ళీ అత్తయ్య స్టవ్ మీద పరవన్నానికి పాలు పెట్టుకున్నాను. ఇక్కడైతే రైస్ అది ఆరబెట్టుకున్నాను కదా, అదే చూపిస్తున్నాను. అండ్ ఈ రైస్ ఆరబెట్టుకునే లోపల మనం పోపు వేసుకుందాము. పులిహారకి పోపులో ఇలా అన్నీ వేసేసుకొని ఒక పక్కేమో పరవన్నానికి పాలు పెట్టుకున్నాను కదా, ఇంకా గబగబా పులిహారకి పులుసు అది పసుపు అన్నీ పట్టించేసి పులిహార పోపు కూడా వేసుకొని పులిహార పక్కన పెట్టేస్తే అయిపోతుందని అది ఒకటి అయిపోతుంది, ఒక ఐటమ్ నాకు. ఇక్కడేమో పూర్ణాలు పిండి దగ్గరికి చేస్తున్నాను, ఉండలు చుట్టుకుంటా. ఇంకా ఇక్కడేమో పరవన్నం ఉడుకుతుంది. ఆల్మోస్ట్ బెల్లం కూడా వేసేసా, ఫినిషింగ్లో ఉంది. 6 కల్లా వంట కంప్లీట్ అవ్వాలని చెప్పాను కదా, ఇప్పుడు టైం ఏంటని చెప్పాను, 5:51 అయింది. సో 6 కల్లా వంట హాఫ్ అయింది, కొంచెం కూడా కాదు కదా, హాఫ్ అయింది. చూద్దాం. ఇక్కడ చూసారా మావాడు 5 నుండి ఇలానే అంటే 4 నుండి 4:30 అలా లేసాడు. ఆ హాఫ్ అన్ అవర్ ట్రై చేశాను, పడుకున్నాడు. నా హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది, బట్ వాడు పడుకోలేదు, లేచి కూర్చున్నాడు. ప్లీజ్ నాన్న, నువ్వు నానితో వెళ్ళిపోవా అక్కడికి. అయ్యో అవన్నీ ఇందులో వేయాలి, అందులోకి. సూపర్, బాగా చేసావు. ఇంకొద్దు, ఇవి టీ పెట్టుకుందాం. టీలోకి ఆ ఇలాచి టీలోకి వేస్తాం. ఇంకెళ్ళు, దిగు. ఒకటి ఇవ్వను, 2 ఇవ్వను, వెళ్ళు. అది టీ పెట్టుకున్నప్పుడు నిన్నే పిలుస్తా. శ్రీదత్ రామ్మ వేద్దు అని పిలుస్తా, అప్పుడు వద్దు, ఓకేనా? ఇంకొంచెం ముందుకు పట్టరా, కాలుతుంది, వద్దు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అంటే నైట్ పడుకోవడం కూడా లేట్గా పడుకున్నాడు. అంటే అత్తయ్య వాళ్ళు అమ్మ వచ్చారు కదా, సో ఆడుకుంటూ 10 చేశాడు, 9 కాస్త. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వీడు మంచిగా లేవడు, ఎర్లీ మార్నింగ్ చక్కగా పడుకుంటాడు. వీళ్ళు లేకిసే లోపల మనం వంట కంప్లీట్ చేద్దామని కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ ఏం చేద్దాం, లేచి ఇలా అల్లరి స్టార్ట్ చేసాడు. జావ చేసుకుంటున్నాము, ఫస్ట్ జావ తినాలి, లేవగానే మాకు ఆకలేసిద్ది శ్రీజత్కి కదా. అండ్ మమ్మీకి టీ కూడా పెట్టా, అమ్మ టీ పెట్టుకుంది, శ్రీదత్ అండ్ జావ చేసుకుంటున్నాడు వాడే. ఇంకా చాలు, ఎనఫ్. అక్కకి స్కూల్ లేదు కదా ఈరోజు, తినదు నాన్న, అది స్కూల్ లేని రోజు జావ కూడా స్కిప్. వద్దు, గివ్మి చాలు, అయిపోయిందో. అయ్యోయ్యో, తెచ్చుకుందాం మళ్ళీ నానే అడుగుదాం, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఏం చేయాలి శ్రీధర్ చెప్పవా? నెక్స్ట్ అదో తెలిసిపోయింది నీకు, నెక్స్ట్ ప్రాసెస్ కదా. వాటర్ పోద్దాం. నెక్స్ట్ జావలో నెక్స్ట్ ప్రాసెస్ వాటర్ పోయాలి. వాడే ముందు చెప్పేస్తున్నాడు, రోజు ఉంటాడుగా. ఇగో నాన్న చేయవా, నెక్స్ట్ ఏం చేయాలి? శ్రీదత్ వాట్ వి డూ నాన్న? ఊహు పప్పుతోవే నువ్వు, అన్యాయం పప్పుతోవే. ఇక్కడ ఉన్నాయి అవి హ్యాండ్ వాష్ వాటర్ ఇక్కడ ఉన్నాయి, వదిలేసా, బకెట్ వదిలేసా. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వాటర్ పోసాను, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పమన్నా, నాకు జావ చెడు చెప్పవా? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని మిక్స్ చేయాలి, మిక్స్. ఓ ఇలా మిక్స్ చేస్తారా? ఇలా కాదు షెఫ్, గుడ్డి షెఫ్. అమ్మా వీ హ్యావ్ టు, ఇంక ఇందులో పోయాలమ్మా. అయిపోయింది, మిక్సింగ్ ఈజ్ ఓవర్ శ్రీదత్. ప్లీజ్ శ్రీదత్త, అసలు ఇంత పెద్ద చైర్ ఎలా దొరికింది నీకు? స్టూలు ఆరిపోయిందా? ఇప్పుడే పెట్టా, ఉండలు చేస్తా. ఇంకా టీ తాగి ఉండలు చేసేస్తా. అమ్మకి ఇవ్వనానా? ఏం చేయాలి? ఇందులో పోద్దాం. ఓకే శ్రీధర్. అయ్యో పౌడర్ అంతా కిందే ఉంది నాన్న, స్పూన్తో ఇలా అనేద్దాం. ఇది వేస్తావా?
అమ్మ 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 విల్ ఇక్కడ నుండి అమ్మ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. జావా జావా ఈజ్ రెడీ చెప్పు నాన్న. జావా ఈజ్ రెడీ చెప్పు. ఇట్లా కాదు ఇట్లా కాదు, ఇదిగో చూడు. జావా ఈజ్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. కొంచెం బ్రేక్ ఇచ్చాము ప్రసాదాలకి. సో టైం కాస్త 7:30 అయిపోయింది. గ్యాప్లో ఏంటి శ్రీదత్కి లేచాడు కదా, ఎప్పుడో తెల్లవారుజామున ఆకలిస్తుందని జావాది తినిపించి నేను కూడా కొంచెం టీ తాగి అటు ఇటు తిరిగేసరికి టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ పూర్ణాల పిండి చల్లారిపోయింది నాది. పరవన్నం అయిపోయింది, పులిహార అయిపోయింది, అండ్ వడపప్పు ముందే వేసేసుకున్నాను. పూర్ణాల పిండి వడపిండి కూడా వేసేసుకున్నాను కదా, పూర్ణాలు ఉండలు చుట్టూ పెట్టుకున్నాను. ఇంకా పూర్ణాలు వేసే ముందు అదే ఆయిల్లో ఫస్ట్ వడలు వేసేసుకుంటున్నాను. వడలు కంప్లీట్ అయ్యాక ఇంకా అదే ఆయిల్లో పూర్ణాలు వేసేసుకోవచ్చు కదా, డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ ఒకసారి అయిపోతాయని వడలేస్తున్నాను. ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారో చెప్పిన మా అత్తయ్య గారు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో అసలు అందరు నాకు. ఆ రోజు ఇలా ఒక మనిషి ఎప్పుడు నేనే వీడియో తీసుకొని నేనే వంట చేసుకొని అది ఇది చేస్తుంది, ఎంత చక్కగా పిల్లల్ని ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు వీడియో తీస్తుంటే నేను వంట చేసుకుంటుంటే ఆ రోజు నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే. అంతే ఎప్పుడు పెద్దవాళ్ళు ఉండాలి, అందుకే మనకి తోడు బాగుంటుంది. బట్ కుదరదు కదా, ఏం చేద్దాం. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళు నేనైతే బ్రేక్ ఇంక అక్కడితో నా వంట ప్రాసెస్ అయిపోయింది. సో నేను రెడీ అయ్యి అమ్మవారి దగ్గర అది రెడీ చేసుకోమన్నారు. అమ్మ వాళ్ళు ఫ్రెష్ అయ్యి అమ్మేస్తుంది. ఇక్కడ పూర్ణాలు నాకు ఎందుకు ఆ షేప్ చేస్తాను, టేస్ట్ బాగుంటాయి కానీ షేప్ అంతా రౌండ్గా రావు. మమ్మీ వేస్తుంది మంచిగా డిప్ చేసి మంచిగా రౌండ్ పూర్ణాలు ఇస్తుంది, నావేంటో. అండ్ ఇక్కడితో అయితే నా అమ్మవారి పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ కంప్లీట్ అయ్యాయి. పులిహోర, పరవన్నం, వడలు, పూర్ణాలు, వడపప్పు అండ్ నానబెట్టిన శనగలు నైవేద్యం పెట్టుకున్నాను. అమ్మవారికి చెరుగ్గడ్డలు అంటే చాలా ఇష్టము. ఇలా చెరుగ్గడ్డలు, కంకులు, ఫ్రూట్స్, కొబ్బరికాయ అన్నీ కలిపి ఒక 9 రకాల ఐటమ్స్ నైవేద్యం పెట్టుకున్నాను. దీని నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను, పూజ విధానం అది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో కూడా కంపల్సరీ చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు షార్ట్ వీడియోస్కే కాకుండా ఇలా లాంగ్ వీడియోస్ కూడా వ్లాగ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా అప్డేట్స్ అండ్ నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి.